హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. అనుకున్నట్టు దానికంటే ముందుగానే ఈసారి టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. 13 అని పేపర్లో వచ్చింది. 13 కాకపోతే 14 అర్ధరాత్రి నుంచి మొదలుకొని మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల మొత్తం కూడా అప్లికేషన్ పూర్తిగా నింపే అవకాశం ఇస్తారు. జూన్ ఫస్ట్ వీక్లో అంటే స్కూలు తెరిచే నాటికి ఖచ్చితంగా ఈ టెట్ పరీక్ష పూర్తవుతుంది. గతంలో చాలామంది తెలుసు, టెట్ క్వాలిఫై కాలేకపోయారు, కొంతమంది అయ్యారు ముందు నుంచి ప్లానింగ్ ఉన్నవారు. గతంలో ఎలక్షన్స్ అని ఈ విధంగా బిజీగా ఉండడం వల్ల ఇన్ సర్వీస్ టీచర్లు సరిగా రాయలేకపోయారు. కొంతమంది రాయలేకపోయారు, కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అయ్యారు. కానీ ఈసారి మీకు తెలుసు ముందుగానే అవకాశం వచ్చింది. సెలవుల్లో పెట్టడానికి ప్రతిపాదనలు వచ్చాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే మీరు చూశారు, గత ప్రశ్నపత్రాలన్నీ కూడా చాలా అప్లికేషన్ మోడల్ కాకుండా అనాలిసిస్ మోడల్లో ఉంది. మరియు ఎక్కువగా జతపరచుము, సరికాంది, సరైంది, బాగా సబ్జెక్టు పైన గ్రిప్ ఉంటేనే మనం పరీక్షను చేయవచ్చు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ, మనకు ఆలస్యం చేసే కొద్దీ మరొక టెట్ ఉంటుంది అనే ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చదివే అవకాశం ఉంటుంది. ఒక సబ్జెక్టు ఒకసారి బాగా చదవకపోతే ఆ పరీక్ష మనం బాగా రాయకపోతే ఆ సబ్జెక్ట్ కానీ పరీక్ష కానీ మళ్ళీ మన చేత కక్షగట్టి రాయిస్తుంది అనే నానుడి మనకు తెలుసు. కాబట్టి ఇంకా ప్రశ్నపత్రాలు అదే స్థాయిలో కఠినంగా అనాలిసిస్ మోడల్లో ఉంటాయి. మరి టెట్ క్వాలిఫై కావడం అనేటువంటిది చాలా ఈజీ, అలా అని చాలా కష్టం, అలా అని అంత ఈజీ కూడా కాదు. ఒక ప్రణాళికతో, ఒక ప్రాసెస్తో కనుక ముందుకు వెళ్తే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మొత్తం ఆన్లైన్ కోర్సు అన్ని సబ్జెక్టులకు తీసుకొని వింటూ ఉంటారు. 150 మార్కులకు సంబంధించి అది పేపర్ 2 అయినా పేపర్ 1 అయినా. ఎందుకంటే వింటే బాగా అర్థమవుతుందేమని. మరి ఎన్నిసార్లు వింటే మనకు అర్థమవుతుంది. కొన్ని చదువుకునే సబ్జెక్టులు ఉంటాయి, అన్ని సబ్జెక్టులు ఎప్పుడే కానీ వినరాదు, కన్ఫ్యూజ్ అవుతారు, టైం సరిపోదు. వింటే ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి ఈ మిస్టేక్ గతంలో విజేతలందరూ చేశారు. కాబట్టి మరి చాలామంది టెట్ రాసే అభ్యర్థులు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది రాశారు. మరి గతంలో విజేతలు ఎక్కువ మార్కులు ఉన్న వారికి కూడా గత టెట్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకంటే వారు టెట్ను తేలికగా తీసుకున్నారు. అవే ప్రశ్నాపత్రాలు రాసిందే చదివిందే కాబట్టి. కానీ ప్రశ్నాపత్రాల స్టైల్ పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఇప్పటి నుండే సీరియస్గా మొదలు పెట్టండి. మరియు మీకు తెలుసు, టీఎస్పీఎస్సీ నుంచి కూడా మనం గతంలో చెప్పాము, అనేక నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అది పొల్యూషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిప్యూటీ డిఓ కావచ్చు, డైట్ బీఈడీ లెక్చరర్స్ కావచ్చు. ఈ విధంగా మనకు నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఒక ఏజ్కి సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో రాగానే ఖచ్చితంగా మళ్ళీ మీరందరూ కూడా వేరే ఉద్యోగాలకు చదవాల్సి ఉంటుంది. చాలామంది అనుకుంటున్నారు డిఎస్సి అభ్యర్థులు, మా పరిస్థితి ఏంటి, టెట్టులు వేస్తున్నారు కానీ డిఎస్సి వేయరు అనే ఉద్దేశంతో. కాదు. ఇప్పుడు విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కాబోతుంది. కాకపోతే ఆ యొక్క టాపిక్ పేపర్లో లేదు. కాకపోతే విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కాబోతుంది. పబ్లిక్ స్కూల్స్ రాబోతున్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ రాబోతున్నాయి. మరి కాబట్టి దీనికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇదే పంతాలో కొనసాగించండి. మార్కులు పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. చాలామందికి పెరిగాయి, 10% పెరిగాయి, 90% తగ్గాయి. అంటే ఆ 10%లోనే పోటీ ఉన్నట్టు. కాబట్టి ప్రభుత్వ టీచర్లు మళ్ళీ మనం నెక్స్ట్ రాద్దాంలే, నెక్స్ట్ చూసుకుందాంలే, ఫంక్షన్లు ఉన్నాయి, సెలవులు కదా, లేక వచ్చాయనుకుంటే మళ్ళీ రాస్తూ ఉంటే ఆసక్తి తగ్గుతుంది. అదేవిధంగా వయసు పెరుగుతుంది, ఓపిక తగ్గుతుంది. మీకు తెలుసు, ఈ సబ్జెక్టులో ఈ యొక్క 150 మార్కుల్లో కీలకమైన సబ్జెక్టు సైకాలజీ. ఈ సైకాలజీకి సంబంధించి కూడా మనకు తెలుసు, గత టెట్లో చాలామంది ఉపయోగించిన పుస్తకం మన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తకం. చాలా సులువుగా, సింపుల్గా, అతి తక్కువ సమయంలో పూర్తి చేసేటట్టుగా ఉంటుంది. మీకు తెలుసు, మన క్లాసులు విన్నవారందరూ కూడా అద్భుతంగా పరీక్షలు రాసి మనకు టెట్లో మంచి మార్కులు సాధించారు. మన దగ్గర క్లాసులు ఉన్నాయి, లైవ్ క్లాసులు కూడా పెట్టాం, రివిజన్ క్లాసులు కూడా పెట్టాం. క్లాసుల తర్వాత వేల కొద్ది పరీక్షలు కూడా పెట్టాం. మరి ఇంతమంది ఉన్నా, ఎంతోమంది చెప్పినా, ఎక్కువ మంది మన యాప్లో రావడానికి కారణం, సైకాలజీ తీసుకోవడానికి కారణం, మన పుస్తకాలు చదవడానికి కారణం ఏంటంటే అప్డేట్ కావాలి. మనది పవర్ఫుల్ మెటీరియల్. అంటే
ఉన్నది ఉన్నట్టుగా అచ్చుగుద్దినట్టుగా విత్ ఎగ్జాంపుల్తో సహా మొన్న గత టెట్లో మన పుస్తకం నుంచి రావడానికి కారణం అప్డేట్ అవుతుంటాం. కాబట్టి మాకేం తెలుసో కాకుండా మీకేం అవసరమో అది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సైకాలజీని మాకు వదిలేయండి, ఎందుకంటే మా దగ్గర అనుభవం ఉంది, పుస్తకాలు రాసిన అనుభవం ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, ఎన్నో బ్యాచులు చెప్పిన అనుభవం ఉంది. కాబట్టి మొన్న వినని వారు వేరే పుస్తకాలు చదివిన వారు చాలా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. కాబట్టి మన పుస్తకంలో కాంటెంట్ ఉంటుంది. మనకు ఈ యొక్క టెట్లో కావాల్సిందంటే సైకాలజీని కనుక మీరు బాగా అనాలిసిస్ చేయగలిగితే ఏ సబ్జెక్టు పైన గ్రిప్ వస్తుంది. మన క్లాస్లో షార్ట్కట్లు చెప్తాం. ఈసారి మనము మనకు కలర్ఫుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ పెట్టాం. ఎందుకంటే సింపుల్గా ఈజీగా అర్థం కావడానికి. ఇట్లా క్లాస్ వినాలి, పుస్తకం ముందు పెట్టుకోవాలి, వెంటనే ఎగ్జామ్స్ రాయాలి, రివిజన్ టెస్ట్ రాయాలి. మరి మీకోసం కూడా టెట్కు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి మనం ఏం చేస్తున్నామంటే వాట్సాప్ గ్రూప్ను కూడా తయారు చేశాం. వాట్సాప్ డిస్క్రిప్షన్ కింద పెట్టాం. మీరు దయచేసి అన్ని సబ్జెక్టులు వినకండి. మీకు కష్టమైన, ఇబ్బంది పెట్టే, కన్ఫ్యూజ్ చేసే సబ్జెక్టులు వింటేనే మనకు టైం సేవ్ అవుతుంది. మీరు చదువుకోగలరు 100%. మేము చదువుకోలేమేమో, మా వల్ల కాదేమో, మా వయసు పెరుగుతుందేమో అని ప్రతి సబ్జెక్టుకు ప్రామాణిక పుస్తకాలు ఉంటాయి. పుస్తకంలో క్లాసెస్ కంటెంట్ ఉండాలి, వెంటనే ప్రాక్టీస్ ఉండాలి. అప్పుడే మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క కోర్సు డిజైన్ చేయడం జరిగింది. మీకు తెలుసు, ఇక్కడ చూస్తే మన యాప్ను ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని ఈ కోర్స్ కనిపిస్తుంది. ఈ కోర్స్ ఒక్కసారి వింటే మీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి టెక్నిక్ చెప్తాం, షార్ట్కట్ టెక్నిక్ చెప్తాం. వెంటనే ఎగ్జామ్ రాయండి. మరియు ఈ మన పుస్తకం ముందు పెట్టుకోండి. ఎంతోమంది తలరాతలు మార్చినటువంటి పుస్తకం. ఈ 30 మార్కులు కాదు, ఇది మిగతా 120 మార్కులకు మార్గదర్శకం అవుతుంది ఈ సైకాలజీ. కాబట్టి ఈ యొక్క పుస్తకానికి సంబంధించి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి. గతంలో మనము ఇన్ సర్వీస్ టీచర్లు కానివ్వండి, మిగతా వారికి కానీ మార్కులు పెరుగుతాయి అనుకున్నాం, కానీ పేపర్ స్ట్రక్చర్ మారింది. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ కావాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి. మరి అదేవిధంగా మీకు గతంలో మనం ఎడ్జిటి టెస్ట్ సిరీస్ అంటే పేపర్ 1కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనం పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా రాశారు, వేల మంది రాశారు. వారందరూ క్వాలిఫై కాలేదు అనే మాట లేదు. విద్యార్థులందరికీ కూడా మార్కులు పెరిగాయి. కానీ డిఎస్సి అభ్యర్థులు మాత్రం దయచేసి ఖచ్చితంగా ప్రిపరేషన్లోనే ఉండండి. మీ లక్ష్యం ఒకవేళ డిఎస్సి అయితే. ఎందుకంటే చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుస్తకాలు మారాయి. మళ్ళీ వాళ్ళు కొత్త పుస్తకాలు చదవబోతున్నారు. కాబట్టి ఆలస్యం చేస్తే పేపర్ టఫ్ అవుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. అదేవిధంగా మనం పోటీ నుంచి వైదొలుగుతాం, కొత్త పోటీ వస్తుంది. కాబట్టి టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. ఏజ్ యొక్క ఫ్యాక్టర్తో ఆగిపోయింది, ఆ విషయం మీకు అందరికీ తెలుసు. కానీ మీరు విసుక్కోకండి, చిరాకు పడకండి, డీలా పడకండి, బోల్తా పడకండి. గత విజేతలందరూ కూడా చాలా కాలం నిరీక్షించిన వారే అనే విషయాన్ని విస్మరించకండి. ఒక్కసారి జాబ్ కోల్పోతే చాలా సంవత్సరాలు ఎదురు చూసాల్సి ఉంటుంది. కాబట్టి సబ్జెక్టును నమ్ముకోండి. ఆ సబ్జెక్ట్ ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. మీ సబ్జెక్టును సులువుతరం చేయడానికి మీకు తెలుసు, గత డిఎస్సిలో విజేతలను మనం సన్మానించాం ఆత్మీయ సమ్మేళనం రూపంలో. మళ్ళీ ఈసారి మనకు మే 3న ఇటు తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అటు ఆంధ్రప్రదేశ్ విజేతలను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం. కాబట్టి ఆత్మీయ సమ్మేళనంలో మీరు ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి 80%లో మరీ చెప్తున్నాను, ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ సైకాలజీ సబ్జెక్టు మాకు వదిలేయండి. మీరు మిగతా సబ్జెక్ట్ చదువుకోండి, అన్నీ వినకండి. పరీక్షలు రాసే కొద్దీ అలవాటు అయిపోతుంది తప్ప మనకు మళ్ళీ చూసుకుందాంలే, ఇంకో టెట్ ఉంది, అప్పుడు బర్డన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సబ్జెక్టు మాకు వదిలేయండి. మీకు తెలుసు, మన యాప్లో క్లాసెస్ కూడా సీక్వెన్స్గా అరేంజ్ చేయడం జరుగుతుంది. నీట్గా మన కోర్సు ఓపెన్ చేసి మీరు సింపుల్గా ఇలా కోర్సు కనిపిస్తుంది, కంటెంట్ నొక్కండి. ఇలా లైవ్ క్లాసెస్ ఉంటాయి, రివిజన్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా టాపిక్ వైజ్గా లెవెల్ 1, లెవెల్ 2 బిట్స్ పెట్టడం జరిగింది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో మెటీరియల్ కూడా ఉంది. మన దగ్గర క్లాసులు తెలుగులో ఉన్నాయి, మెటీరియల్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది, పరీక్షలు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, మార్కులు పెంచుకోండి. మరియు ఈసారి కాకపోతే మళ్ళీ అవకాశాలు రావు. అవకాశాలు పక్షి లాంటివి, ఏ కొమ్మ పైన సరే ఎగరవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు క్వాలిఫై అయ్యి మనం కాకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు
ఈ యొక్క టెట్ ఆటంకి వల్ల కనుక మనకి ఇబ్బంది లేకపోతే ప్రమోషన్స్ రాకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు డీలా పడకండి. ముందున్నాయి మంచి రోజులు. కొంచెం విజయం ఆలస్యం కావచ్చు, కానీ విజయం మాత్రం తథ్యం. మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత ప్రశ్నాపత్రాలన్నిటిని కూడా నేను వివరించబోతున్నాను. వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అతి త్వరలో ఎస్జిటి టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం. మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా చాట్ బాక్స్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఈరోజు చాలామంది టీచర్లు క్వాలిఫై కావడానికి మనం ముందంజలో ఉన్నాం. మన పుస్తకాలు మన క్లాసులు పనిచేశాయి అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. జూన్ 1st వీక్ ఆ 2nd వీక్ లోపల పరీక్షలన్నీ క్లోజ్ అయిపోతాయి. చూస్తూనే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో మన పేరు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. డిఎస్సి అభ్యర్థులు మార్కులు పెంచుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తద్వారా భవిష్యత్తు విజయానికి పునాదులు వేసిన అవుతాం. అంటే మరొకసారి చెప్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గత ప్రశ్నాపత్రాలను మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. గత ప్రశ్నాపత్రాలను మన వాట్సాప్ ఛానల్లో వేయబోతున్నాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను క్విక్ రివిజన్లను వేయబోతున్నాం. ప్రతిరోజు ప్రశ్నలను డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి మా యొక్క సహాయాన్ని ఉపయోగించుకొని మీరు సులువుగా ఈ టెట్లో మార్కులు పెంచుకొని, మార్కులు క్వాలిఫై కావడం కాదు, మార్కులు పెంచుకొని భవిష్యత్తులో జరిగే డైట్, డిపిడి, డిఓ, హెచ్డబ్ల్యూ లాంటి డిఎస్సి లాంటి పరీక్షలకు కూడా మళ్ళీ ఇదే సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి వీటిని ఉపయోగించుకోండి. ఏ అప్డేట్ ఉన్నా సరే ఖచ్చితంగా అందరికంటే ముందుగా, తాజాగా, నిజంగా మీకు మీ ముందుకు తెచ్చి చూస్తాం. ఆల్ ది బెస్ట్.